సార్ మళ్ళీ చెప్పండి. ఆఫీస్ కోసము గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్ చేయించుకున్నారు. సగం ఆఫీస్ కట్టించి సగం సొంతానికి ట్రైన్ చేసుకుని ఇల్లు కట్టుకున్నాడు. చాలా గొప్పవాడు. ఏం చేశాడనంటే తనకు అధికారం లేని చెప్పి 80GGA అని ఒకటి ఉంటుందండి. 80GG సెక్షన్. అందులో ఏంటంటే మీరు దానికి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ పర్టికులర్ అప్రూవల్ ఉన్న 80GGకి అప్రూవ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాటికి మీరు డబ్బులు ఇస్తే 100% మీకు డిడక్షన్ వస్తుంది. ఓకే, 100%. 80Gలో 50% వస్తుంది మీకు. 80GGలో ఇట్ ఈస్ 100%. ఈ మనిషి ఏం చేశాడు? ఈయనకి అథారిటీ లేదు, అది ఓన్లీ చీఫ్ కమిషనర్ కుడ్ డూ ఇట్. ఈ మనిషి రాశాడు. ఈ మనిషి రాసి అప్రూవ్ చేసి తన కొడుకు ఇంకొక 2-3 చార్టర్డ్ అకౌంటెంట్లు కలిసి ఉత్తరప్రదేశ్ అంతా కూడా అది డబ్బులు చేసేసుకున్నారు. అంటే 100% వస్తుంది అనుకోండి. రూపాయలు ఇచ్చినట్టు రాసుకోవటము, 10,000 తీసుకుంటారు. వాడికి బెనిఫిట్ అంతా 30,000 కదా, 20,000 బెనిఫిట్ ఎవరికి? SSCకి. అట్లా అన్నీ చేశాడు. అవన్నీ నా నోటీస్కి వచ్చాయి. ఇట్లా చేశాడు ఇతను, ఈ ఫ్రాడ్ చేశాడని చెప్పేసి. సో దానిపైన నేను ఫోకస్ చేశాను. ఓ రోజు అక్కడ కూర్చున్నా. ఇది నేను KV చౌదరి కమిషన్ అపీల్స్ అప్పుడు ఇంకో అతను చెప్పాను కదా, అక్కడ మేమిద్దరం గెస్ట్ హౌస్లో ఉన్నాము. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆ సింగ్ వచ్చాడు లోపలికి. హీ వాజ్ కంటెస్టింగ్ ఎలక్షన్ యాజ్ ఎమ్మెల్యే. ఆయన రిటైర్ అయిపోయి మాయావతి పార్టీతోటి ఆయన ఇక్కడ ఎలక్షన్లో నుంచుంటున్నాడు. ఆయన మా దగ్గరకు వచ్చి ఇట్లా మీరు చేస్తున్నారు, ఎలక్షన్ అయ్యేంతవరకు ఆగండి, అంతవరకు నా పేరు గురించి మాట్లాడదండి, మీరు చేయాల్సింది చేసుకోండి, కానీ ఎలక్షన్ అయ్యేంత వరకు నా పేరు అనవసరంగా ఊరికే లాగమాకండి, న్యూస్ పేపర్లో రాకుండా. న్యూస్ పేపర్ మాకు సంబంధం లేదు, మా పని మేము చేస్తాము, మీరు రండి అని చెప్పేసి అవన్నీ రిట్రీవ్ చేశాం. అవన్నీ చేశాం మేము. సో అక్కడ 1 year చేసిన తర్వాత అండి, అక్కడ చాలా డిఫికల్ట్ ప్లేస్ అది. నేను చెప్పాను కదా, అక్కడంతా చాలా ఒకతనైతే ఆఫీస్కి, నాది ఫస్ట్ ఫ్లోర్, అసలు ఎక్కలేదు. ఫస్ట్ ఫ్లోర్కి ఎప్పుడు రాలేవాడు. మా ఆఫీస్లో పనిచేసేవాడు. హీ వాజ్ క్లోజ్ టు ములాయం సింగ్ యాదవ్, ఆ రోజులో చీఫ్ మినిస్టర్. అతను రాకుండా సంతకం, శాలరీ డే మటుకు వచ్చి సంతకం పెట్టేసి శాలరీ తీసుకుని పోయేవాడు. అంత గొప్పవాళ్ళు అనమాట. ఇంకొక కథ చెప్తా. నేను వెళ్ళిన వారం 10 రోజులకండి నాకు కోర్టు నుంచి సమన్స్ వచ్చాయి, హైకోర్టు నుంచి. ఏమిటి అని అంటే, ఎప్పుడో 1983లో ఒక రైడ్ అయింది. రైడ్ అయితే ఒక పర్టికులర్ గ్రూప్ జ్యువెలర్, వాళ్ళు జ్యువెలరీ సీజ్ చేశారు. అదేమో 1983 నుంచి 2006 వరకు రకరకాల అపీల్స్లోన అది పోయి చివరికి వాళ్ళు గెలిచారు. అంతా రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయలేదు. అంతకుముందే కోర్టు ఆర్డర్ పాస్ చేసింది రిలీజ్ చేయమని చెప్పి. వాడు అప్పీల్ పెడితే, వాడు పిటిషన్ పెట్టుకుంటే SSC. నాకు అది తెలియదు. నేను జాయిన్ అయిన 7వ రోజు నాకు సమన్ వచ్చింది. వెళ్ళాను కోర్టుకి. వెళ్ళి ఇట్లా అండి ఇప్పుడే జాయిన్ అయ్యానంటే, అదేం కాదు రిలీజ్ చేయాలి అని అన్నాడు. ఐ సెడ్ ఓకే, ఐల్ డూ ఇట్ అని చెప్పేసి వచ్చాను. ఆఫీస్కి వచ్చేసిన తర్వాత మా వాళ్ళకి చెప్పాను, ఇది పరిస్థితి, ఇక ఈసారి అడిగే పరిస్థితి లేదు, ఇంకేం ఎవరిని బతిమాలే పని లేదు, రిలీజ్ చేయాలి, ఎట్లా రిలీజ్ చేయాలి చూద్దామని. అంటే అసలు ఎక్కడుందో కూడా తెలియదు. అది జ్యువెలరీ స్టేట్ బ్యాంక్లో ఉంది అని ఒక ఐడియా ఉంది. సరే, స్టేట్ బ్యాంక్కి మా వాళ్ళని పంపించాను. పంపిస్తే అవునండి ఒక ట్రంక్ ఉంది, ఆ ట్రంక్లో జ్యువెలరీ ఉన్నాయి, అందులో పేరు కూడా ఉంది, కాబట్టి ఐడెంటిఫై చేసాము, ఉంది, అది రిలీజ్ చేయొచ్చు అని అన్నారు. సరే రిలీజ్ చేయాలని అంటే, మరి ఎట్లా రిలీజ్ చేద్దామనంటే వాళ్ళని పిలిపించండి అని అంటే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నేను పోలీసు వాళ్ళకి మామూలుగా పెడతారు. ఆ ట్రంక్ మా ఆఫీస్కి తీసుకొచ్చి ఐడెంటిఫై చేసి ఐటమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి వాళ్ళకి అప్పచెప్పాలి, మా ఆఫీస్లో అప్పచెప్పాలి. అది ప్రొసీజర్. అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళకి, మా వాళ్ళు పోలీస్ కమిషనర్ ఇది ఎస్పీకి రిక్వెస్ట్ పెడితే, ఎస్పీ అన్నాడు, అంత పెద్ద జ్యువెలరీ మీరు తీసుకొస్తుంటే దారిలో ఎవడో లేపేస్తాడు, మీకు తెలియదు అలహాబాద్ గురించి, అంత ఇది సిల్లీగా చేయమాకండి అని చెప్పేసి ఈ సెంట్ బెటాలియన్ ఆఫ్ పోలీస్, బెటాలియన్ అది తీసుకొచ్చి మా ఆఫీస్లో పెట్టి, సాయంకాలం 6:30 అయిపోయింది, చీకటి పడిపోతుంది. నాకేమో టెన్షన్, ఇంకా క్లియర్ అవ్వలేదే, ఇంకా అవ్వలేదే అని చెప్పేసి. చివరికి ఆ SSC గ్రూపు జ్యువెలరీ తీసుకెళ్తే అదే పోలీసు వాళ్ళని ఎస్కార్ట్ కింద తీసుకెళ్ళిపోయాడు. అంటే మీకు అక్కడ ఏంటంటే అలహాబాదు, వారణాసిలో అండి 10,000 రూపాయలు ఇస్తే చంపేస్తారు.